టీజర్ టైం లాక్ చేసుకున్న ప్రభాస్ సినిమా మరో 10 రోజులు యాక్షన్ అంటున్న చరణ్. సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన విశ్వక్ సినిమా, వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసిన రకుల్. ఇంట్రెస్టింగ్ గా మార్కెట్ మహాలక్ష్మి. ఇలా ఇండస్ట్రీ న్యూస్ తో పాటు హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా టీజర్ టైం లాక్ చేసుకున్నట్టు టాక్. త్వరలో రిలీజ్ కాబోతున్న టీజర్ నిమిషం 20 సెకండ్లు ఉండేలా కట్ చేశారని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది. మార్చి 2 వరకు జరగబోతున్న ఈ షెడ్యూల్ మొత్తం యాక్షన్ పార్టే జరగబోతుందని తెలుస్తోంది. వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేసింది రకుల్. బాయ్ ఫ్రెండ్ జక్కీ బగ్నానీని గోవాలో పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ అన్ని కలిపి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. బొమ్మరిల్లు మరోసారి రిలీజ్ కాబోతోంది. సిద్ధార్థ్ జెనీలియా జంటగా భాస్కర్ డైరెక్షన్ లో 2006లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన బొమ్మరిల్లు మూవీ ఏప్రిల్లో సిద్ధార్థ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతోంది. కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా తెరకెక్కుతున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ముఖేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ టీజర్ లాంచ్ చేశారు శ్రీ విష్ణు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద లీడ్ రోల్స్ లో, విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ ఎట్ 65 మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. దుబాయ్ లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ఏజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. మార్చి 3న దుబాయ్లోని జబిల్ పార్క్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తోంది కమిటీ. ఇంతకు ముందు కూడా గామా అవార్డ్స్ తరఫున మనం బాహుబలి మూవీకి కానీ ఇతర మూవీస్కి అక్కడ అవార్డ్స్ సెరమనీలో అంతమంది ఆడియన్స్ ముందు సన్మానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జరగబోయే మార్చి 3వ తారీఖు నాడు జరగబోయే గామా అవార్డ్స్లో 2021, 22, 23 3 సంవత్సరాలలో రిలీజ్ అయిన చిత్రాల నుంచి ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన విషయంలో అవార్డ్స్ని అందించడం జరుగుతుంది.